జాన్వీ కపూర్ వరుస మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఖాళీ దొరికితే తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ చాలా సార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. లేటెస్ట్ గా ఓ షోలో జాన్వీ మాట్లాడుతూ తిరుమలలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని, ప్రతిరోజు అరటి ఆకులు అన్నం తినాలని, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి 3 పిల్లలతో తిరుపతిలో హాయిగా గడపాలని ఉందని తెలిపింది. అంతేకాకుండా మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఆశపడుతూ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఖాళీ దొరికితే తరచూ తిరుమల శ్రీవారిని జాన్వీ కపూర్ దర్శించుకుంటూనే ఉంటుంది. ఇప్పటికీ చాలా సార్లు జాన్వీ తిరుమల దర్శనానికి వచ్చారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లేటెస్ట్ గా ఓ షోలో జాన్వీ మాట్లాడుతూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తిరుపతిలోనే సెటిల్ అవ్వాలని, ప్రతిరోజు అరటి ఆకులు అన్నం తినాలని, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పి 3 పిల్లలతో తిరుపతిలో హాయిగా గడపాలని ఉందని తెలిపింది. అంతేకాకుండా మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలని ఆశపడుతూ తన ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. Gracias.